బ్రహ్మాండమైన మార్కెట్ మార్కెట్ అంటే స్థలం ఉంది అంతే, కానీ మార్కెట్ లేదు. మార్కెట్ ఏడుంది కానీ మార్కెట్ లేదు. దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను అడిగినప్పుడు దీనికి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే వ్యాపారస్తులు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి నా దృష్టికి తీసుకొచ్చారు చిక్కినేని గారు. ఆయన అడగమని చెప్పాను, అసలు రైతులకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, నిజంగా మనం ఇక్కడ మార్కెట్ యార్డ్ పెడితే మామిడి మార్కెట్ పెడితే రైతులు వ్యాపారస్తులకు వస్తారా లేదా తెలుసుకోమని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన రైతులతో మాట్లాడి అదేవిధంగా వ్యాపారస్తులతో మాట్లాడి తప్పకుండా రావడానికి సిద్ధంగా ఉన్నారు, వారికి వసతులు ఏర్పాటు చేస్తారని చెప్పారు. నేను ఈ సందర్భంగా మీ దగ్గరికి మనం చేస్తాను, 1 సంవత్సరం లోపల ఇక్కడ మామిడి మార్కెట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వసతుల్ని ఏర్పాటు చేస్తానని నేను చిత్తశుద్ధితో కృషి చేస్తానని ఇక్కడ జంబో షీట్స్ ఏదైతే కావాలో అదేవిధంగా కాంక్రీట్ ప్లాట్ఫామ్స్ ఏదైతే కావాలో వాటిని వెంటనే నిర్మాణం చేస్తానికి చర్యలు తీసుకుంటారని చెప్పి మనం చేస్తాము. వాటితో పాటు రైతులకి అదేవిధంగా వ్యాపారస్తులకు కావాల్సిన వసతులు కూడా రూమ్స్ కానివ్వండి, లేదా గెస్ట్ హౌస్ కానివ్వండి, లేదా విశ్రాంతి గదులు కానివ్వండి, అవి కూడా ఏర్పాటు చేపిస్తారని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తామని. కాబట్టి వ్యాపారస్తుల సోదరుల్ని నేను కోరేది ఏమిటంటే ఈ మ్యూజియం పేరు నిలబెట్టడానికి మనందరం కూడా కలిసి కృషి చేద్దాం. మీకు ఏ వసతులు కావాలంటే ఆ వసతులు ఏర్పాటు చేస్తానికి ప్రభుత్వం తరఫు నుంచి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా మనం చేస్తున్నాను. ఇంకా కావాలంటే మంత్రి గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇంకొంచెం నిధులు కూడా తీసుకొస్తానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా నేను మనం చేస్తానండి. ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది 1 సంవత్సరం లోపల ఇక్కడ మార్కెట్ యార్డ్ నెలకొల్పబడాలి అనే ఉద్దేశంతో మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మనం చేస్తూ తప్పకుండా 1 నెల రోజుల్లో అధికారులు వ్యాపార సోదరులతో విజయవాడలో కానీ మళ్ళీ న్యూజిలాండ్ కానీ వారికి కావాల్సిన ఈ ఫెసిలిటీస్ ఏంటి, లేకపోతే వారికి ఏర్పాటు చేసిన వసతులు ఏంటి అనే దాని మీద మళ్ళీ కూలంకషంగా వారితో చర్చించి మరి చర్యలు తీసుకున్నట్టు కూడా మీకు మనవి చేస్తూ ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి వ్యవసాయం కావాలన్నా తప్పకుండా మీతో తెలుసుకుని నేను ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారితో మాట్లాడి మరి అందుబాటులో తీసుకొస్తానని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తూ అవసరమైతే ఒకసారి మన వ్యవసాయ శాఖ మంత్రి గారిని కూడా తీసుకొచ్చి మీకు ఏదైనా డిపార్ట్మెంట్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా పరిష్కరించడానికి కృషి చేస్తారని చెప్పేసి ఏంటనే మనకి గుర్తుకొచ్చేది బంగినపల్లి మామిడికాయలు. దురదృష్టం మామిడికాయ మార్కెట్ ఇప్పుడు దాకా మనకి లేదు. ఇక్కడ ఆగిరిపల్లి లేదు, లేకపోతే ఇక్కడ లేదు. వ్యాపారస్తులు చేసుకుంటుంటే కూడా మనం కళ్ళప్పగించి చూస్తూ ఉన్నాం. ఎందుకు మార్కెట్ యార్డులు పెడతాం? రైతులకి మేలు జరగాలనే కదా. ఎందుకు ఆలోచించేలా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే లావ్ అయిపోయి ఎందుకు దాని గురించి ఆలోచన చేయలే అసలు ఇప్పుడు దాకా? ఈరోజు చేశాం. ఈరోజు ఒక కార్యాచరణ తీసుకున్నాం. 30 కోట్ల రూపాయలతో మన మామిడికాయ యార్డుని ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. ఆ కృష్ణుడు వెంకటేశ్వర స్వామి ఆశీర్వదిస్తే మార్చికే స్టార్ట్ చేయాలని ఉంది, కానీ అది సాధ్యం కాదని చెప్పేసి భావిస్తాను. బట్ ఒక వచ్చే మార్చి కానీ ఆ పై మార్చి అంటే ఆ పై మార్చి ఎందుకంటే సీజన్ అప్పుడే మార్చికి మన నియోజకవర్గంలో మన నూజివీడులో బ్రహ్మాండమైన మార్కెట్ యార్డ్ మామిడి మార్కెట్ యార్డ్ చేస్తున్నామని చెప్పేసి చేయబోతున్నామని చెప్పేసి ఇంద్రకిశానికి మనం చేస్తాం. వస్తుంది, తప్పకుండా వస్తుంది. కాకపోతే ఏంటంటే కొంత ఆర్థిక పరిస్థితి మూలంగా వాళ్ళు ఏమో బ్యాంకుకి వెళ్ళి అప్పు తీసుకుని మీరు చేయండి మేము గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేస్తామంటున్నారు. మేమేమో అప్పు తీసుకుంటే నేను కానీ లేకపోతే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కానీ అప్పు తీసుకుంటే ఎట్లా ఏంటి అనేది ఆ విధి విధానాల మీద పూర్తి అవగాహన లేక కానివ్వండి, లేదా అప్పు తీసుకుంటే ఏంటి మనకి ఆదాయం వస్తుంది కదా, సో దాని మీద ఉంది. తప్పకుండా ఈ సంవత్సరం సాధిస్తానని నేను ప్రయత్నం చేస్తాను. నేనేమనుకున్నానంటే ఈ మ్యాంగో మార్కెట్ యార్డు కనుక శాంక్షన్ అయిపోతే ఇవన్నీ కూడా దాంట్లో ఇంటిగ్రేటెడ్ అయిపోతుంది కదా, సాల్వ్ అవుతుంది అనుకుంటా ఉన్నాను నేను కొంచెం. అంటే తర్వాత ఈ మ్యాంగో రైతులకి అవగాహన సదస్సులు కూడా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు సెక్రటరీస్ కాన్ఫరెన్స్లో కానీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కానీ నేను వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అది కోడిపేను లేకపోతే రైతులు పడుతున్న నష్టాల గురించి తీసుకెళ్ళాను.
వారు డైరెక్ట్గా కమిషనర్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు అది ఎట్లా చేయాలో చేయండి అని చెప్పేసి. నేను మొన్న కూడా అడిగాను, డిడిఆర్సీ మీటింగ్ అడిగితే ఇప్పటికే మన నియోజకవర్గంలో, మరి మిగతా జిల్లాలో అంతా కూడా చేస్తారు, వీళ్ళు మన హార్టికల్చర్ ఇప్పటికే అవగాహన సదస్సులు కండక్ట్ చేస్తున్నారు ప్రతి గ్రామంలో కూడా. అదేవిధంగా ఆ కోడిపేను కూడా కొన్ని మందుల్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారంటే రైతులు చెప్తాను. నాకు నిజంగా తెలియదు, వాళ్ళు పెడితే నాకు చెప్పుకోకుండా, అంటే చెప్పాలని లేదు కానీ నా దృష్టికి తీసుకురాలి. మీటింగ్ అయితే పెడుతున్నారంటే మళ్ళీ నేను దాని మీద కూడా ఒక రివ్యూ పెడతాను. రీసెర్చ్ సెంటర్ చెప్పింది.